Hello, my dear students. Lucas Commerce Academy, the power of accounting మీకు స్వాగతం పలుకుతుంది. డియర్ స్టూడెంట్స్, రేపు మార్చిలో జరగబోయే జూనియర్ ఇంటర్ ఎగ్జామ్స్కి సంబంధించి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ను మనం రన్ చేస్తున్నాం. ఈ స్పెషల్ ప్రోగ్రాంలో భాగంగా అన్ని చాప్టర్లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఇందులో భాగంగా ప్రస్తుతం ఫైనల్ అకౌంట్స్ని డిస్కస్ చేస్తున్నాం. ఫైనల్ అకౌంట్స్లో ఫస్ట్ వీడియోలో ఇంట్రడక్షన్ పార్ట్ ఇచ్చాను. సెకండ్ వీడియోలో ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్ గురించి మాట్లాడాను. థర్డ్ వీడియోలో వచ్చేసి ఫైనల్ అకౌంట్స్పై ఒక ప్రాబ్లం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి బోర్డుపై చేశాను. ఈరోజు వచ్చేసి మనకి రిమైనింగ్ ప్రాబ్లమ్స్ గురించి డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రాబ్లమ్స్ని మీరు ఓన్గా వర్కౌట్ చేసుకోండి. ఓకే, సో దీనికి సంబంధించి ఈ మెటీరియల్ మీకు కావాలంటే ఫ్రీగా పంపిస్తాను. మీరు చేయవలసిందల్లా ఒకటేనండి, లూకాస్ కామర్స్ అకాడమీ ఫోన్ నంబర్కి వాట్సాప్ చేయండి, లేదా మెయిల్ ద్వారా సంప్రదించినా కూడా ఈ మెటీరియల్ మీకు ఫ్రీగా పంపిస్తాను. లూకాస్ కామర్స్ అకాడమీ వాట్సాప్ నంబర్ 7382776681. ఒకవేళ మెయిల్ ద్వారా సంప్రదించాలంటే lucascommerceacademy@gmail.com. దీనికి మీరు సింగిల్ పై కూడా పే చేయాల్సిన అవసరం లేదు. డియర్ స్టూడెంట్స్, మన వీడియోస్ని వాచ్ చేసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసి వీడియోస్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సో ఇది నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఫ్యూచర్లో మరిన్ని క్వాలిటేటివ్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్, సో లాస్ట్ వీడియోలో ఫస్ట్ ప్రాబ్లం గురించి మనం డిస్కస్ చేసాం. దెన్ కమ్ టు సెకండ్ ప్రాబ్లం. ఓకే, సెకండ్ ప్రాబ్లం చూడండి. ఫ్రమ్ ది ఫాలోయింగ్ ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ మిస్టర్ రెడ్డి ట్రేడర్స్ ప్రిపేర్ ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31/12/2023. సో సేమ్ టైటిల్ ఒకసారి చూడండి. అక్కడ ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ ఆ డాష్ పెట్టండి. ఆ డాష్లో 31/12/2023 పెట్టండి. ఆఫ్ ఇక్కడ ఇంతకుముందు ప్రాబ్లం కాకుండా ఇక్కడ ఏం మార్చండి, రెడ్డి ట్రేడర్స్ అండి. ఓకేనా, సో రెడ్డి ట్రేడర్స్ అంటే ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31/12/2023 ఆఫ్ మిస్టర్ రెడ్డి ట్రేడర్స్. ఓకే, గాడ్, ఇది ప్రాబ్లం. సో ట్రయల్ బ్యాలెన్స్ లో డెబిట్ ఇచ్చాడు, క్రెడిట్ ఇచ్చాడు, కింద అడ్జస్ట్మెంట్ ఇచ్చాడు. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఐటమ్స్ అన్ని కూడా మీకు 6 ఆప్షన్ దొరుకుతాయి. ఒకటి, ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాయాలన్నా, ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రాయాలన్నా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాయాలన్నా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రాయాలన్నా, బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ రాయాలన్నా, బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ రాయాలన్నా. ఓకే, ఒకసారి మనం చెక్ చేసుకోవచ్చు. మీరు 1 by 1 చూడండి. ఓపెనింగ్ స్టాక్ ఆన్సర్ నేనే చెప్తాను డీటెయిల్గా, మీరు ఓన్గా వర్కౌట్ చేసుకోండి ఈ ప్రాబ్లమ్స్. ఓపెనింగ్ స్టాక్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్, పర్చేజెస్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్, డ్రాయింగ్స్ లాస్ట్ ప్రాబ్లం తగలేదు. డ్రాయింగ్స్ ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్లో ఉంది, దీన్ని నేరుగా బ్యాలెన్స్ షీట్లో క్యాపిటల్ నుంచి లెస్ అయ్యింది, ఇంకెక్కడ చూపొద్దండి. ఓకే, నెక్స్ట్ క్యారేజ్ ఇన్వర్డ్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్, సాలరీస్ P&L అకౌంట్ డెబిట్, వేజెస్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అండి. సో ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ లో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇచ్చారు, దీన్ని సింపుల్ గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ తీసుకోండి, అంతేగాని బ్యాలెన్స్ షీట్ లో క్యాపిటల్ కి యాడ్ చేయొద్దు. ఎందుకు అనేది ఇది ఒక కాన్సెప్ట్, మీకు ఫౌండేషన్ క్లాసెస్ లో మాట్లాడతాను. కాబట్టి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ట్రయల్ బ్యాలెన్స్ లో ఇచ్చాడు కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ తీసుకోండి. ఒకవేళ దీన్ని అడ్జస్ట్మెంట్ లో కానీ ఇచ్చినట్టయితే ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్స్ అయినా రెండోసారి బ్యాలెన్స్ షీట్ లో క్యాపిటల్ యాడ్ చేయండి. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. తర్వాత బిల్స్ రిసీవబుల్ అసెట్, ఫర్నిచర్ అసెట్, ఇన్సూరెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్, జెరాక్స్ చార్జెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్, జనరల్ ఎక్స్పెన్సెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్, మిషనరీ అసెట్, ట్రేడ్ మార్క్స్ అసెట్,
advertisement expenses, profit and loss account debit, import duties, trading account debit, coal, gas and water, trading account debit, debtors, asset, bad debts. ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చాడు కాబట్టి సింపుల్ గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ యాజ్ ఎ లాస్. ఇది డెబిట్ సైడ్. కమ్ టు క్రెడిట్ సైడ్, సేల్స్, ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్, ఇంట్రెస్ట్ P&L అకౌంట్ క్రెడిట్, కమిషన్ P&L అకౌంట్ క్రెడిట్, క్యాపిటల్ బ్యాలెన్స్ షీట్ లైబిలిటీ, క్రెడిటార్స్ బ్యాలెన్స్ షీట్ లైబిలిటీ అండి. సో ఇక్కడ కమిషన్ అండ్ ఇంట్రెస్ట్ అది రిసీవ్డ్, అలౌడ్ అనే పదం లేదా పెయిడ్ అనే పదం ఇవ్వలేదు కాబట్టి మీరు క్రెడిట్ లో ఉంది అంటే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనుకోవాలి, కమిషన్ రిసీవ్డ్ అనుకోవాలి. అదే డెబిట్ లో కానీ ఉన్నట్టయితే ఇంట్రెస్ట్ పెయిడ్ అనుకోవాలి, కమిషన్ పెయిడ్ అనుకోవాలి. సో దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ట్రయల్ బ్యాలెన్స్ అండి. కమ్ టు అడ్జస్ట్మెంట్. 1 క్లోజింగ్ స్టాక్. మీకు తెలుసు, ఒకసారి ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ తీసుకోండి, రెండోసారి బ్యాలెన్స్ షీట్ లో అసెట్ గా తీసుకోండి. డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ అండి 10% ఇచ్చారు. ఒక్కసారి మనకు పైన మిషనరీ అమౌంట్ చూడండి 30,000 ఉంది. అంటే ఇయర్ బిగినింగ్ లో 30,000 ఉంది, ఇయర్ వాడడం వల్ల అసెట్ ని 10% తగ్గిపోయిందని చెప్పాడు. డిప్రిసియేషన్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి 30,000 ఇంటూ 10/100 వేసినట్లయితే 3,000 వస్తుంది. దిస్ ఇస్ ద డిప్రిసియేషన్. ఈ డిప్రిసియేషన్ ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్స్ అయిన టు డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ అని రాసి బ్రాకెట్ లో 30,000 ఇంటూ 10/100 3,000 గా చూపించండి. ఇప్పుడు ఈ రెండింగిన ఆ మిషనరీ వాల్యూ 30,000 లేదండి 27 ఉంటుంది. కాబట్టి బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ అయిన మిషనరీ ఇన్నర్ కాలంలో చూపి లెస్ డిప్రిసియేషన్ 3,000 లెస్ అయ్యగా 27,000 అవుటర్ కాలం. సో లాస్ట్ ప్రాబ్లం ఇది రాలేదు, ఇప్పుడు వచ్చిందండి. ఓకే, సో డిప్రిసియేషన్ మీకు అడ్జస్ట్మెంట్ లో ఇస్తే ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ తీసుకోండి, రెండోసారి బ్యాలెన్స్ షీట్ లో ఆ కన్సర్న్ అసెట్ నుంచి లెస్ అయ్యింది. తర్వాత కమిషన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. కమిషన్ ముందుగా వచ్చింది, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్రెడిట్స్ అండ్ కమిషన్ నుంచి లెస్ అయ్యింది. మన ఇయర్ ఇన్కమ్ కాదు, నెక్స్ట్ ఇయర్ ఇన్కమ్ ఇయర్ లో వచ్చింది కాబట్టి అనవసరంగా మన ఇయర్ ఇన్కమ్ లో కలిసింది కాబట్టి లెస్ చేస్తాం. కాబట్టి కమిషన్ నుండి లెస్ అయ్యింది, రెండోసారి బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీగా తీసుకోండి. ఇంట్రెస్ట్ రిసీవబుల్, మనకి ఇంట్రెస్ట్ ఇంకా రావాలి కాబట్టి వన్ సైడ్ ఇన్కమ్ అవుతుంది, వన్ సైడ్ అసెట్ అవుతుంది. దీన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్రెడిట్స్ అయిన ఇంట్రెస్ట్ కి యాడ్ చేయండి, రెండోసారి బ్యాలెన్స్ షీట్ లో అసెట్ గా తీసుకోండి, మనకు రావాలి కాబట్టి. ఓకే, గాడ్. నెక్స్ట్ 5th అడ్జస్ట్మెంట్, ఫర్దర్ బ్యాడ్ డెట్స్ అండి. ఫర్దర్ బ్యాడ్ డెట్స్ ఆల్రెడీ ట్రయల్ బ్యాలెన్స్ లో బ్యాడ్ డెట్స్ ఉంది, ఇయర్ ఎండింగ్ లో అదనంగా పెట్టాడు ఇక్కడ 400. ఇది కూడా మనకు లాస్ కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్స్ అయిన బ్యాడ్ డెట్స్ యాడ్ చేయండి, రెండోసారి బ్యాలెన్స్ షీట్ లో డెటార్స్ నుంచి లెస్ చేయండి. సో ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ లాస్ట్ ప్రాబ్లం లో టచ్ అయింది మనకి. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్స్ అండ్ ఇన్సూరెన్స్ నుంచి లెస్ అయ్యింది, రెండోసారి బ్యాలెన్స్ షీట్ లో అసెట్ గా తీసుకోండి. సో ఈ ప్రాబ్లం లో డిప్రిసియేషన్ ఒకటి స్పెషల్, కమిషన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, ఇంట్రెస్ట్ రిసీవబుల్, ఫర్దర్ బ్యాడ్ డెట్స్ 4 అడ్జస్ట్మెంట్స్ న్యూగా వచ్చాయి. సో ఇప్పుడే చెప్పాను మీకు వచ్చేసి డిప్రిసియేషన్ ఒకసారి P&L అకౌంట్ లో డెబిట్, రెండోసారి బ్యాలెన్స్ షీట్ లో కన్సర్న్ అసెట్ నుంచి లెస్ అయ్యింది. కమిషన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్రెడిట్స్ అండ్ కమిషన్ నుంచి లెస్ అయ్యింది, రెండోసారి బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీగా తీసుకోండి. ఇంట్రెస్ట్ రిసీవబుల్ ఒకసారి P&L అకౌంట్ లో క్రెడిట్స్ అండ్ ఇంట్రెస్ట్ యాడ్ చేయండి, రెండోసారి బ్యాలెన్స్ షీట్ లో అసెట్ గా తీసుకోండి. ఫర్దర్ బ్యాడ్ డెట్స్ ఒకసారి P&L అకౌంట్ లో డెబిట్స్ అండ్ బ్యాడ్ డెట్స్ యాడ్ చేయండి, రెండోసారి బ్యాలెన్స్ షీట్ లో డెటార్స్ నుంచే మనకి బ్యాడ్ డెట్స్ అరైజ్ అవుతాయి కాబట్టి డెటార్స్ నుంచి లెస్ అయ్యింది. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్స్ అండ్ ఇన్సూరెన్స్ నుంచి లెస్ అయ్యింది, రెండోసారి బ్యాలెన్స్ షీట్ లో అసెట్ గా తీసుకోండి. ఓకే, ఇది ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఆన్సర్స్ కూడా మీకు కిందే ఉంటాయండి. నెక్స్ట్ కమ్ టు థర్డ్ ప్రాబ్లం. ఫ్రమ్ ది ఫాలోయింగ్ ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ మిస్టర్ Karuna Sai, prepare trading profit and loss account and balance sheet for the year ended 31st/3/2024. Title మామూలు trading profit and loss account for the year ending 31st/3/2024 of Karuna Sai అని రాస్తామండి. సో ట్రయల్ బ్యాలెన్స్ లో డెబిట్ లోకి వస్తున్నాను. పర్చేజెస్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్, సేల్స్ రిటర్న్స్ ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్స్ అండ్ సేల్స్ నుంచి లెస్ అయ్యింది. వేజెస్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్, సాలరీస్ P&L అకౌంట్ డెబిట్, ఇన్సూరెన్స్ P&L అకౌంట్ డెబిట్, మిషనరీ అసెట్, ఇన్వెస్ట్మెంట్ అసెట్. సో ఇన్వెస్ట్మెంట్ అనేది అసెట్, బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ తీసుకోండి. క్యాష్ అట్ బ్యాంక్ అసెట్, ఓపెనింగ్ స్టాక్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్, బిల్స్ రిసీవబుల్ అసెట్, డెటార్స్ అసెట్, ఆడిట్ ఫీస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్, క్యారేజ్ సింపుల్ గా క్యారేజ్ ఇచ్చాడంటే ఫస్ట్ ప్రాబ్లం డిస్కస్ చేశాను, ట్రేడింగ్ అకౌంట్ డెబిట్. క్యారేజ్ ఆన్ సేల్స్ నథింగ్ బట్ క్యారేజ్ అవుట్వర్డ్స్, దీని మాత్రం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్. సో క్యారేజ్ ఇన్వర్డ్ ట్రేడింగ్ అకౌంట్, క్యారేజ్ అవుట్వర్డ్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ P&L అకౌంట్ డెబిట్.
ఇది డెబిట్ సైడ్ అండి. కమ్ టు క్రెడిట్ సైడ్, సేల్స్, ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్, క్రెడిటార్స్, బ్యాలెన్స్ షీట్, లైబిలిటీ, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, లైబిలిటీ, బిల్స్ పేయబుల్, లైబిలిటీ, క్యాపిటల్, లైబిలిటీ అండి. ఓకే గాడ్. అడ్జస్ట్మెంట్, క్లోజింగ్ స్టాక్ 34,500. ఒకసారి ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ తీసుకోండి, రెండోసారి బ్యాలెన్స్ షీట్ లో అసెట్ గా తీసుకోండి. అవుట్ స్టాండింగ్ సాలరీస్, ఒకసారి P&L అకౌంట్ లో డెబిట్స్ అండి, సాలరీస్ క్యాచ్ చేయండి, రెండోసారి బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీగా తీసుకోండి. డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ, లాస్ట్ ప్రాబ్లం లో డిస్కస్ చేసాం. ఒకసారి P&L అకౌంట్ లో డెబిట్ సైడ్ తీసుకోండి, రెండోసారి బ్యాలెన్స్ షీట్ లో మిషనరీ నుంచి లెస్ చేయండి. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్, ఈ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ మనకు ఆల్రెడీ ఫస్ట్ ప్రాబ్లం డిస్కస్ చేసాం. P&L అకౌంట్ లో డెబిట్స్ అండ్ ఇన్సూరెన్స్ లెస్ అయ్యింది, రెండోసారి బ్యాలెన్స్ షీట్ లో అసెట్ గా తీసుకోండి. అండ్ లాస్ట్ ఫిఫ్త్ అడ్జస్ట్మెంట్, ప్రొవైడ్ రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ 5% చెప్పాడండి. సో దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. అడ్జస్ట్మెంట్ పార్ట్ లో ఆల్రెడీ దీని గురించి క్లియర్ గా డిస్కస్ చేశానండి. ఇది అడ్జస్ట్మెంట్ లో ఇచ్చాడు కాబట్టి న్యూ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. అడ్జస్ట్మెంట్ లో ఇస్తే 2 సార్లు రావాలి. ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ యాంటిసిపేటెడ్ లాస్ లేదా లాస్ గా చూపించాం, రెండోసారి బ్యాలెన్స్ షీట్ లో దీనివల్ల డెటార్స్ తగ్గుతారు కాబట్టి బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ అయిన డెటార్స్ నుంచి లెస్ అయింది. ఒక్కసారి డెటార్స్ ఎంత ఉన్నారో ట్రయల్ బ్యాలెన్స్ 50,000 ఇచ్చాడండి. 50,000 మీద 5% ప్రొవిజన్ అంటే 50,000 ఇంటూ 5/100 ఇస్తే 2,500 వస్తుందండి. ఆ 2,500 యాంటిసిపేటెడ్ లాస్ కాబట్టి ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ టు ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ బ్రాకెట్ లో 50,000 ఇంటూ 5/100 క్లోజ్ చేసి అమౌంట్ వచ్చేసి 2,500. దీన్ని మళ్ళీ బ్యాలెన్స్ షీట్ లో డెటార్స్ నుంచి లెస్ చేస్తామండి. ఓకే గాడ్. ఇది థర్డ్ ప్రాబ్లం అండి. నెక్స్ట్ కమ్ టు ఫోర్త్ ప్రాబ్లం. ఫ్రమ్ ది ఫాలోయింగ్ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ ఫైనల్ అకౌంట్స్ అండి. ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చున్నాడు. ఓపెనింగ్ స్టాక్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్, పర్చేజెస్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్, డ్రాయింగ్స్ దీన్ని నేరుగా బ్యాలెన్స్ షీట్ లో క్యాపిటల్ నుంచి లైబిలిటీ సైడ్ క్యాపిటల్ నుంచి లెస్ అయ్యింది. ఓకే. తర్వాత క్యారేజ్ ఇన్వర్డ్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్, వేజెస్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్, సాలరీస్ P&L అకౌంట్ డెబిట్, ఇంట్రెస్ట్ P&L అకౌంట్ డెబిట్, ఈ ట్రేడ్ ఎక్స్పెన్సెస్ P&L అకౌంట్ డెబిట్, డెటార్స్ అసెట్, బ్యాడ్ డెట్స్ P&L అకౌంట్ డెబిట్, బిజినెస్ ప్రెమిసెస్ నథింగ్ బట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అసెట్, బిల్స్ రిసీవబుల్ అసెట్. ఈ సైడ్కి వస్తున్నాను. క్యాపిటల్ ఫర్ బ్యాడ్ డెట్స్ అండి. ట్రయల్ బ్యాలెన్స్ లో క్రెడిట్ లో రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఇచ్చాడంటే ఆర్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఇచ్చాడంటే ఓల్డ్ ప్రొవిజన్. దీన్ని సింపుల్ గా మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ సైడ్ తీసుకోండి. ఓకే గాడ్. నెక్స్ట్ సేల్స్ మీకు తెలుసు, ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్, క్రెడిటార్స్ బ్యాలెన్స్ షీట్ అసెట్ లైబిలిటీ అండి. ఓకే. నెక్స్ట్ కమ్ టు అడ్జస్ట్మెంట్ అండి. క్లోజింగ్ స్టాక్ ఒకసారి ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్, రెండోసారి బ్యాలెన్స్ షీట్ లో అసెట్. ప్రీపెయిడ్ సాలరీస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్స్ అండ్ సాలరీస్ నుంచి లెస్ అయింది, రెండోసారి బ్యాలెన్స్ షీట్ లో అసెట్ గా తీసుకోండి. బ్యాడ్ డెట్స్ ఇందాక అనుకున్నా, ఒకసారి P&L అకౌంట్ లో డెబిట్స్ అండ్ బ్యాడ్ డెట్స్ యాడ్ చేయండి, రెండోసారి బ్యాలెన్స్ షీట్ లో డెటార్స్ నుంచి లెస్ చేయండి. రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ అంటే ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అడ్జస్ట్మెంట్ లో ఇచ్చారు, ఇందాక మాట్లాడాను. ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ తీసుకోండి, రెండోసారి బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ అయిన డెటార్స్ నుంచి లెస్ అయ్యింది. అయితే న్యూ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు డెటార్స్ లో నుంచి అడ్జస్ట్మెంట్ బ్యాడ్ డెట్స్ ఉన్నాయి కాబట్టి లెస్ అయ్యిగా అమౌంట్ ఎంతైతే వచ్చిందో దానిపై మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి. దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. వన్స్ అగైన్ న్యూ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అడ్జస్ట్మెంట్ లో ఇస్తారు, దీన్ని ఒకసారి P&L అకౌంట్ లో డెబిట్ సైడ్ తీసుకోండి, రెండోసారి బ్యాలెన్స్ షీట్ లో డెటార్స్ నుంచి లెస్ చేయండి. అయితే ఈ పర్సంటేజ్ రూపేణా ఇస్తాడు కాబట్టి దేనిపై అప్లై చేయాలంటే ట్రయల్ బ్యాలెన్స్ లో ఉన్న డెటార్స్ లో నుంచి అడ్జస్ట్మెంట్ లో ఉన్న బ్యాడ్ డెట్స్ లెస్ చేసి వచ్చిన దానిపై క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే గాడ్. నెక్స్ట్ డిప్రిసియేషన్ ఆఫ్ ప్రెమిసెస్ 5% చెప్పాడు, దీన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ ఒకసారి తీసుకోండి, రెండోసారి బ్యాలెన్స్ షీట్ లో అసెట్ నుంచి లెస్ చేయండి. ఇది ఫోర్త్ ప్రాబ్లం అండి. నెక్స్ట్ కమ్ టు ఫిఫ్త్ ప్రాబ్లం. From the following trial balance of Krishna, prepare final accounts for the year ended 31st March 2024. Title as usual. Okay, God. సో ఇది చాలా బిగ్ ప్రాబ్లం అండి. వచ్చేసరికి ఇది ఈ ఒక్క ప్రాబ్లం చేయగలిగితే ఏ ప్రాబ్లం అయినా హ్యాపీగా హ్యాండిల్ చేయొచ్చు. ఒక్కసారి 1 by 1 వస్తున్నాను. ట్రయల్ బ్యాలెన్స్ డెబిట్ ఇచ్చాడు, క్రెడిట్ ఇచ్చాడు. స్టాక్ ఆన్ 1/4/2023 మనం అడిగింది 31/3/2024 అడిగాడు కాబట్టి అది ఓపెనింగ్ డేట్ కాబట్టి ఓపెనింగ్ స్టాక్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్. పర్చేజెస్ అండ్ సేల్స్ ఇస్తే డెబిట్ లో 4,40,000, క్రెడిట్ లో 7 lakhs ఇచ్చాడండి. ఏది పర్చేజెస్ ఏది సేల్స్ అనే విషయం మీకు ఆల్రెడీ ఫండమెంటల్స్ ఐడియా ఉండాలి, ఈజీ ఆన్సర్ అవుతుందండి. ఓకే గాడ్. ఇప్పుడు పర్చేజెస్ వచ్చేసి డెబిట్ లో ఉంది 4,40,000, సేల్స్ క్రెడిట్ లో ఉంటుందండి. కాబట్టి పర్చేజెస్ ని ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్, సేల్స్ ని ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్.
నెక్స్ట్ క్యారేజ్ ఇన్వర్డ్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్. తర్వాత రిటర్న్స్ ఇన్వర్డ్స్ అండ్ అవుట్వర్డ్స్ రెండు ఒకే లైన్ లో ఇచ్చేశారు. అమౌంట్ డెబిట్ లో 20,000 ఇచ్చాడు, క్రెడిట్ లో 10,000 ఇచ్చారు. ఏది డెబిట్ బ్యాలెన్స్, ఏది క్రెడిట్ బ్యాలెన్స్ అనేది ట్రయల్ బ్యాలెన్స్ ఇస్ ద పవర్ఫుల్ చాప్టర్ అండ్ ఇస్ ద పవర్ఫుల్. ఆ ట్రయల్ బ్యాలెన్స్ లో ఏ అకౌంట్ డెబిట్ లో వస్తుంది, ఏ అకౌంట్ క్రెడిట్ లో వస్తుంది అని మీకు తెలుసు. ఓకే, రిటర్న్స్ ఇన్వర్డ్స్ అంటే సేల్స్ రిటర్న్స్ డెబిట్ లో ఉంటుంది, పర్చేజెస్ రిటర్న్స్ క్రెడిట్ లో ఉంటుంది. కాబట్టి ఆయా ఐటమ్స్ నుంచి లెస్ అయిందండి. నెక్స్ట్ క్యారేజ్ అవుట్వర్డ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్. బిల్స్ రిసీబుల్ అండ్ బిల్స్ పేయబుల్. బిల్స్ రిసీబుల్ అసెట్ గా తీసుకోండి, బిల్స్ పేయబుల్ ని లైబిలిటీగా తీసుకోండి. ఇన్సూరెన్స్ P&L అకౌంట్ డెబిట్. తర్వాత డిస్కౌంట్స్ డెబిట్ లో ఇచ్చేది డెబిట్ సైడ్ తీసుకోండి, P&L అకౌంట్ లో. క్రెడిట్ లో ఇచ్చేది క్రెడిట్ సైడ్ తీసుకోండి. సాలరీస్ అండ్ వేజెస్ అండి. సో సాలరీస్ అండ్ వేజెస్, ముందు సాలరీస్ ఉంది, తర్వాత వేజెస్ ఉంది కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ తీసుకోండి. ఒక వేజెస్ అండ్ సాలరీస్ కానీ ఇచ్చినట్టయితే అప్పుడు ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ తీసుకోండి అండి. ఓకే, డెటార్స్ అండ్ క్రెడిటార్స్. డెటార్స్ అండ్ బ్యాలెన్స్ షీట్ లో అసెట్ గాను, క్రెడిటార్స్ అండ్ బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీగా తీసుకోండి. రెంట్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ క్రెడిట్ లో ఉంది కాబట్టి మీరు P&L అకౌంట్ లో క్రెడిట్ సైడ్. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ P&L అకౌంట్ డెబిట్. బ్యాడ్ డెట్స్ P&L అకౌంట్ డెబిట్. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ P&L అకౌంట్ డెబిట్. కమిషన్ డెబిట్ లో ఉంది, క్రెడిట్ లో ఉంది. డెబిట్ లో ఉన్నదాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ తీసుకోండి, క్రెడిట్ లో ఉన్నదాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్. అడ్వర్టైజ్మెంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్. క్యాష్ ఇన్ హ్యాండ్ అసెట్, క్యాష్ అట్ బ్యాంక్ అసెట్, మిషనరీ అసెట్, ఫర్నిచర్ అసెట్, ఇన్వెస్ట్మెంట్ అసెట్, ట్రేడ్ ఎక్స్పెన్సెస్ P&L అకౌంట్ డెబిట్. బ్యాంక్ చార్జెస్ P&L అకౌంట్ డెబిట్. అవుట్ స్టాండింగ్ రిపేర్స్ అంటే అవుట్ స్టాండింగ్ రిపేర్స్ ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చాడు అంటే దీన్ని 2 సార్లు రాయకూడదు. ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చాడు కాబట్టి ఒకేసారి తీసుకోవాలి. ఇప్పుడు మనకు అది అసెట్ ఆర్ లైబిలిటీ అంటే లైబిలిటీ అవుతుంది. కాబట్టి అవుట్ స్టాండింగ్ రిపేర్స్ బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీగా తీసుకోండి. అదేవిధంగా ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఇది మనకు అసెట్ కాబట్టి నేరుగా బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ తీసుకోండి. అవుట్ స్టాండింగ్ రెంట్ అని క్రెడిట్ లో ఇచ్చాడు కాబట్టి ఇది లైబిలిటీ, బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీస్ అయిన అవుట్ స్టాండింగ్ రెంట్ గా తీసుకోండి. మార్టిగేజ్ లోన్ నథింగ్ బట్ లోన్, ఇది బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీగా తీసుకోండి. ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ మార్టిగేజ్ లోన్ అండి, ఇంట్రెస్ట్ పే చేసాం కాబట్టి దానిపై ఎక్స్పెన్స్ అవుతుంది కాబట్టి P&L అకౌంట్ లో డెబిట్. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ట్రయల్ బ్యాలెన్స్ లో క్రెడిట్ లో ఉంది కాబట్టి మీరు సింపుల్ గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్. నెక్స్ట్ లూజ్ టూల్స్ అసెట్ కాబట్టి మీకు బ్యాలెన్స్ షీట్ లో అసెట్ గా తీసుకోండి. ఆడిట్ ఫీస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్. ఓకే, గాట్. నెక్స్ట్ కమ్ టు అడ్జస్ట్మెంట్. అడ్జస్ట్మెంట్స్ 10 ఉన్నాయండి. ఒక్కసారి క్లోజింగ్ స్టాక్ మీకు తెలిసింది. సెకండ్ ఫర్దర్ బ్యాడ్ డెట్స్, దీన్ని ఒకసారి P&L అకౌంట్ లో డెబిట్ సైడ్ రాయండి, రెండోసారి బ్యాలెన్స్ షీట్ లో డెటార్స్ నుంచి లెస్ అయింది. నెక్స్ట్ ప్రొవైడ్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ 10% లాస్ ప్రాబ్లం ఉండేది. దీన్ని ఒకసారి P&L అకౌంట్ లో డెబిట్ సైడ్ తీసుకోండి, రెండోసారి బ్యాలెన్స్ షీట్ లో డెటార్స్ నుంచి లెస్ అయింది. అయితే ఈ న్యూ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు డెటార్స్ లో నుంచి అడ్జస్ట్మెంట్ బ్యాడ్ డెట్స్ ఉంటే లెస్ చేసి వచ్చిన దానిపై ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ సాలరీస్, దీన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్స్ అండ్ సాలరీస్ క్యాచ్ చేయండి, రెండోసారి బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీగా తీసుకోండి. అన్ఎక్స్పైర్డ్ ఇన్సూరెన్స్ నథింగ్ బట్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్, దాన్ని P&L అకౌంట్ లో డెబిట్స్ అండ్ ఇన్సూరెన్స్ నుంచి లెస్ అయ్యింది, రెండోసారి బ్యాలెన్స్ షీట్ లో అసెట్ గా తీసుకోండి. కమిషన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్రెడిట్స్ అండ్ కమిషన్ నుంచి లెస్ అయ్యింది, రెండోసారి బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీగా తీసుకోండి. ఇంట్రెస్ట్ అక్రూడ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పై అంటే వడ్డీ మనకు రావాలి కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్రెడిట్స్ అండ్ ఇంట్రెస్ట్ యాడ్ చేయండి, రెండోసారి బ్యాలెన్స్ షీట్ లో అసెట్ గా తీసుకోండి. ప్రొవైడ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అండి, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ మనకి ఇచ్చాడు ఎక్స్పెన్స్ గా, దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ తీసుకోండి, రెండోసారి బ్యాలెన్స్ షీట్ లో క్యాపిటల్ కి యాడ్ చేయండి. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ రివర్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ తీసుకోండి, రెండోసారి బ్యాలెన్స్ షీట్ లో క్యాపిటల్ నుంచి లెస్ అయిందండి. ప్రొవైడ్ డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ అండ్ ఫర్నిచర్ 10%, రెండింటిపై 10% క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఈ రెండింటిని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ చేయండి, అంటే డిప్రిసియేషన్ ని. బ్యాలెన్స్ షీట్ లో ఆ అసెట్ల నుంచి ఆ డిప్రిసియేషన్ లెస్ అయింది. ఫైనల్ గా మీకు టాలీ చేస్తే బ్యాలెన్స్ షీట్ పక్కగా టాలీ అవుతుందండి. మీకు చెప్పిన 10-12 అడ్జస్ట్మెంట్స్ మొత్తం వచ్చేసి ఈ ప్రాబ్లంలో డిస్కస్ చేసామండి. ఓకే, గాడ్. సో ఫస్ట్ మీరు ఫైనల్ అకౌంట్స్ లో సెకండ్ వీడియో అడ్జస్ట్మెంట్ గురించి మాట్లాడాను. ఫస్ట్ దాని మీద పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉండాలండి, తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి. ఈ రెండింటి మీద నాలెడ్జ్ ఉంటే ఫైనల్ అకౌంట్ చేయడం చాలా ఈజీ. సో ద ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఈజ్ ఓన్లీ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్. సో విత్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ ద ఫైనాన్షియల్ అకౌంటింగ్ కమ్స్ టు an end. ఓకే, ఇది. సో నెక్స్ట్ వీడియోలో మనం వచ్చేసి జర్నల్ ప్రాపర్ 2 మార్క్స్ ఉంటుంది. సో దాన్ని డిస్కస్ చేద్దామండి. ఓకే, టిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్.